నిన్న రాత్రి నుంచి ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రొద్దు నుంచి కూడా ఎక్కడికక్కడ బస్సులు డిపోల దగ్గరనే ఆగిపోయినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. రాష్ట్రం నుంచి మేము అడుగుతున్నటువంటి మాకు కావాల్సినటువంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాలు, అట్లనే ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క సంబంధిత ఉద్యోగులందరూ కూడా సమ్మెకు నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రొద్దున కూడా దాదాపు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో కొన్ని జిల్లాల్లో డిపోల దగ్గరనే బస్సులు నిలిపివేసి డ్రైవర్లు కానీ సంబంధిత ఉద్యోగులు కానీ సమ్మెను నిర్వహించడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మాటికి రోజు వందలాది బస్సులుగా వేలాది లక్షల్లో కొంతమంది కొన్ని లక్షల్లో ఇటువైపు మెట్రో స్టేషన్, ఇటువైపు బస్ స్టేషన్ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణించే స్థలం ఇది ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. కానీ ఈరోజు ఇక్కడ బస్సులు రాకపోవడంతో, బస్సులు నిలకడగా ఉండి కదలకపోవడంతో ఇటు ప్రయాణికులు కానీ ఇటు వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళు, సిటీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్న విషయం మనం చూసుకోవచ్చు. అక్కడ చూసుకోవచ్చు ఖాళీ బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు కూడా అటు సమ్మెని ఎత్తివేస్తే డ్యూటీలోకి వెళ్దామని ఆశతోనే ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా సమ్మెని ఎట్టి పరిస్థితిగా సమ్మెని రోజు విజయవంతం చేయాలనే దిశగా మీరు ముందటికి అడుగులేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కొన్ని ఏదైతే వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటకకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాటి బస్సులు మాత్రమే ప్రస్తుతము నడుస్తున్నాయి. కానీ మిగతా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన, అంటే తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఏ ఒక్క బస్సు కూడా, ఏ ఒక్క డ్రైవర్ కూడా బయటకు రాని సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గతంలో నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా 20 రోజులు 40 రోజుల వ్యవధిలో కూడా ఇంకా నోటీసు నుంచి మాకు అధికారుల నుంచి మాకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఈ సమ్మెకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ప్రధానమైన డిమాండు. అందులో 2 వేతన సవరణ చేయాలి, 2021, 2025 2 వేతన సవరణ చేయాలి. మరి ఏదైతే యూనియన్లు ఉన్నాయో, యూనియన్ ఇది రజాకార పాలన కాదు కదా, ప్రజాస్వామ్య రాష్ట్రము. ప్రజాస్వామ్యంలో యూనియన్లు ఎందుకు ఇవ్వరు? ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి యూనియన్లు ఉంది. కేసీఆర్ మోసం చేసి యూనియన్లను మరి రాకుండా చేసిండు, ఉండొద్దు అన్నాడు. మరి మేము అనుకున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చినప్పుడు మా యొక్క సమస్యలను ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చాలి కదా. నెరవేర్చకపోతే మేము ఇంకెవరికి ఎన్నిసార్లు చెప్పాలి? ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే వేతన సవరణతో పాటు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి, అవి రావాలి. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక 1100 ఉద్యోగాలు ఇచ్చింది. ఉద్యోగాలు వాళ్ళు కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ విధానం సరైన విధానం కాదు. వాళ్ళు ఎవరికి బ్రెడ్ విన్నర్ స్కీమ్లో వాళ్ళు అపాయింట్ అయ్యారు. వాళ్ళు రెగ్యులర్ ప్రాతిపదికన గతంలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. మరి వాళ్ళని తీసుకుపోయి కాంట్రాక్ట్ కింద తీసేసి 3 ఏళ్ళు అది కూడా కాంట్రాక్ట్గా చేస్తే రెగ్యులర్ చేస్తారంట. ఎంత అంటే అడిగే పరిస్థితి లేదు ఆర్టీసీలో. అంటే అంత ఘోరాతిఘోరంగా ఈరోజు ఆర్టీసీలో కొనసాగుతుంది. వేధింపులు కూడా ఆ విధంగా ఉన్నాయి. వేధింపులు కానీ ఇవన్నీ రకరకాల సతాయింపులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ ప్రభుత్వము సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్న 3 ఐఏఎస్లు వాళ్ళు ఉన్నారు, ఒకరు ఎండీ ఉన్నారు ఐపీఎస్. అంటే 4 కమిటీ వేసిన తర్వాత మరి వాళ్ళు మేము చెప్పినవి మాత్రం వింటున్నారు, కానీ ఈ సమస్య పరిష్కరిస్తాము లేకపోతే ఇది ఉంది అని చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా. 4 వారాలు గడువడిగిన సమయంలో మీకు ప్రభుత్వం మీద అంటే నమ్మకం లేదా? ఇప్పుడు మళ్ళీ 4 వారాల తర్వాత మీ సమస్య పరిష్కారం జరుగుతుందో లేదా? రవాణా శాఖ మంత్రి గారిని ఒక 4 రోజుల ముందు పోయి అడిగినాం, సమ్మె మరి చేయాల్సి వస్తుంది, మీరు సమస్యలను పరిష్కరించండి అని, సమ్మెను నివారించండి అని అడిగినాం. మేము ఇప్పుడు సడన్గా చెప్పింది కాదు. 2 నెలల క్రితం ఒకసారి సమ్మె నోటీస్ ఇచ్చేస్తే ఇదే ప్రభుత్వము దాదాపు 3-4 ఏళ్ళు అయింది. రవాణా శాఖ మంత్రి గారు కొద్దిగా వాయిదా వేసుకోండి అంటే వాయిదా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సమ్మెలోకి వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ మొండిగా పోయే ప్రభుత్వం రాకుండా పోయింది. మరి ఈరోజు ఈ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడవదు. ఎందుకంటే ఆయన అంటే మా అభిమానం, ఆయన్నే ఉండాలని కోరుకుంటాం. ఆయన తప్పకుండా ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని సహృదయంతో ఈ యొక్క సమస్యలను ఆలోచన చేసి పరిష్కరించాలి. అంటే ప్రిస్టేజ్గా పోవద్దు. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రిస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే న్యాయమైన సమస్య ఉందా లేదా అని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నాం. మనతో డ్రైవర్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే బస్సు ఆర్టీసీ సంస్థ సంబంధించిన కార్మికులందరూ కూడా నిరసన తెలుపుతున్న విషయంలో కొన్ని బస్సులు మాత్రము పనిచేస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ఎందుకు పనిచేస్తూ ఉన్నాయి, ఎటు పోతున్నాయి, ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు గణేష్. ఇప్పుడు ఆర్టీసీ బస్సు కార్మికులు సమ్మెకి అంటే నిరసనకు పిలిచారు కదా, అంటే ఈ బస్సులు ఎందుకు నడుస్తున్నాయి ఇప్పుడు? మరి నిన్న పోయిన బండి, ఇది లాంగ్ పోయిన బండి, నైట్ రాలేకపోయింది. నైట్ 12 అయింది కాబట్టి రాలేకపోయినాం. పొద్దున్నే వెళ్ళేస్తున్నాం, డిపోకి వెళ్ళిపోతున్నాం.
అంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి అటే వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది బస్సు ఇది? రాయచూరుకి వెళ్ళి వస్తుంది ఇది రాయచూరు కర్ణాటకకి వెళ్ళి డిపోకి గుట్టకి వెళ్ళిపోతుంది. ఓకే అంటే మీ పేరేందన్న మీ పేరేంది మా పేరు గణేష్. గణేష్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి రాయచూరుకి వెళ్ళి వస్తుంది యాదగిరిగుట్టకి వెళ్ళిపోతుంది. మీరు మీరు ఎక్కడ యాదగిరిగుట్ట డిపో. మీరు యాదగిరిగుట్ట డిపో అంటే మీకు యాదగిరిగుట్ట డిపోకి సంబంధించి ఆర్టీసీ సంఘ నాయకులు మీకు నిరసనకు పిలుపునిచ్చిరా? ఇచ్చిర్రు కానీ అయితే నైట్ రమ్మంటే మాకు ఓపిక లేదు, నీరు సరిపోదు, మేము రాలేమని చెప్పినాం. పొద్దుగాల వస్తామంటే పొద్దుగా రాలేదు. సరే ఇప్పుడు జరుగుతున్న సమస్య మీద మీ స్పందన ఏంటంటే మీరు నిరసనకు పిలుపునిచ్చిరు ప్రభుత్వం దగ్గర నుంచి డిమాండ్లు రాబట్టడానికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? అదే మాకు అవి రావాలనే మేము అడుగుతున్నాం, వేరేది ఏం లేదు. మాకు ఇస్తానే ఇచ్చేస్తే మేము మా డ్యూటీ మేము చేసుకుంటాం అంతే. సమ్మెకి వెళ్ళిపోతాం. నిరసన సమయంలో బస్సులు కొన్ని జరుగుతున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి విషయం చూస్తున్నాము. మరి ఎందుకు దేనికి అంటే ఈ బస్సుకు సంబంధించిన వివరాలు ఎందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా హలో భయ్యా అన్నా చెప్పరా మీ పేరేంటి? శ్రీశైలం బస్సు ఇప్పుడు నిరసనకి సమ్మెకు పిలుపునిచ్చారు కదా నిరసనకి, బస్సులు ఎందుకు ఎటుపోతున్నాయి మరి? పొద్దుగాల 5 గంటలకు అన్న సమ్మె. ఇప్పుడు పొద్దుగాల నేను 4 గంటలకు వెళ్ళా. 4 రాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు కదా బస్సులు పక్క పెట్టాలని. కానీ డిఎం చెప్పిండు ఒక ట్రిప్ పోయి రాకుండా అంటే అక్కడ మంది ఉన్నారు అంటే వచ్చినాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తుంది బస్సు ఇది? అచ్చంపేట. అంటే ఇప్పుడు మీరు అచ్చంపేటకి అయిన తర్వాత మళ్ళీ సమ్మెలో జాయిన్ అవుతారా? జాయిన్ అవుతాం. చెప్పండి అంటే ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి, ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తామన్నా ఇంకా అవి తెలిసినాయి కదా. చెప్పండి అదే మనకు పెద్ద తెలియదు కానీ ఎవరితో అడగాలి చెప్తారు. మదిరా బస్సులో ఉన్నాము, డ్రైవర్తో మాట్లాడించి ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం ఏంటి సమస్య అని. చెప్పండి ఏం పేరు? పేరు గోపాలరావు. సో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు కదా నిరసనకు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సు అంటే ఇప్పుడు బస్సు బయలుదేరుతున్నది, ఏడిపోతున్నది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టీసీ కార్మికుల సమ్మె అనేది ఈ రోజు కాదు, ఇది గత పోయిన నెల 13వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజు వరకు 41 రోజు అయింది. 41 రోజులలో కూడా గవర్నమెంట్ ఇంతవరకు దీని గురించి కూడా ఒక మాట్లాడటం కానీ పిలిచి మాట్లాడటం కానీ ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. దానివల్ల సమ్మెకు దిగటం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఆర్థికంగా బలంగా లేదని చెప్పేసి. మీకు ఎట్లా ఇస్తాడు మరి? సరే, ప్రభుత్వం దగ్గర పైసలు లేవనేది తర్వాత విషయం. మేము ఇప్పటి నుంచి కాదు కదా అడిగేది, గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మా డిమాండ్లు మేము మంత్రివర్గం చెప్తూనే ఉన్నాం, ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నాం, వివిధ రూపాల్లో తెలియపరుస్తూనే ఉన్నాం. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానివల్ల గత్యంతరం లేక పరిస్థితులలో సమ్మె చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టారు కదా, ఈ స్కీమ్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ప్రభుత్వానికి దీనివల్ల ఈ స్కీమ్ వల్ల ఆర్థికంగా నష్టమా లాభమా మీకు ఎట్లా అనిపిస్తుంది? కార్మికులకి అయితే మాకైతే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 50 మంది ఎక్కే బస్సులోని 70 మంది ఎక్కుతున్నారు, 100 మంది ఎక్కుతున్నారు, 150 మంది ఎక్కుతున్నారు. వాళ్ళ టికెట్ కొట్టలేదనుకో మధ్యలోనే దిగిపోతున్నారు. ప్లస్ అదొకటి టికెట్ కాకుండా స్టేజ్ వచ్చిందనుకో చెక్కింగ్ వాళ్ళు వస్తున్నారు, కేసులు రాస్తున్నారు. దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి, అనేకమైన ఇబ్బందులు. డోర్ కార్డు నిలబడుతున్నారు, కింద పడుతున్నారు, దానికి డ్రైవర్ బాధ్యత అంటున్నారు, వెనకాల డోర్ కార్డు నిలబడుతున్నారు, కండక్టర్ బాధ్యత అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మా బాధ. అది ఇప్పుడు ఈ ఫ్రీ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు, దీని తర్వాత రోజువారీ ఆదాయం ఎట్లున్నది అంటే ఒక బస్సుకు అంతకుముందు ఫ్రీ స్కీమ్ లేనప్పుడు రోజువారీ ఆదాయం ఎట్లా, అంటే దానికి దీనికి తేడా ఎట్లున్నది? ఆదాయం బాగానే ఉందిలే కానీ ఇబ్బంది బాగుంది. ఆదాయం బాగానే ఉంది, ఇబ్బంది కూడా అట్లే ఉంది. దానివల్ల చాలా అది ఇబ్బందిగా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు 27వ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము. మనకు వెనకాల కొంతమంది ప్రయాణికులు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఏం పేరండి? మీ పేరు? సాయి మురళి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇక్కడ హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? కల్వకుర్తి. ఓకే, అంటే ఎట్లా బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎంతసేపు అవుతుందండి మీరు వెయిట్ చేయవచ్చు? 10 minutes. మరి ఈరోజు ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చారు, అంటే బస్సులు బందులు కదా? తెలియదు, నాకు ఐడియా లేదు. అంటే మీకు చూడలేదా, న్యూస్ చూడలేదా? చూడలేదు. బస్సులు వెళ్తున్నాయి కదండి కొన్ని, అంటే అవి నైట్ వచ్చినవి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు వేరే డిపో నుంచి వచ్చినాయి అటు వెళ్ళిపోతున్నాయి, అంటే అవి కూడా మళ్ళీ సమ్మెలో దిగుతాయి. ఓకే, ఐడియా లేదు. ఎట్లా మరి బస్సు బంద్ ఉంది కదా? చూస్తాం, లేదా వెనక్కి వెళ్ళిపోతాం, రేపు వెళ్తాం. అంతకైతే ఓకే. అంటే ఇప్పుడు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు?
వాళ్ళు personal demand పెంచమని ఏదన్నా వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆంధ్రాలాగా ఇక్కడ కూడా విలీనం చేయమని. ఓకే ఓకే సో ఏంటి పరిస్థితి మొత్తం ఇప్పుడు మరి బస్సులు రాకుండా ఏం చేస్తారు? చెప్పాను కదా, ఏదన్నా క్యాబ్లు బుక్ చేసుకోవడం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం ఈరోజు. అన్న ఏం పేరు అన్న? మీ పేరేం పేరు? తెలుగు చెప్పండి. ఎక్కడి నుంచి? అల్ల కొడితే హలో గుర్తి. ఓకే ఎటు వెళ్తారు? కలవూరు వెళ్తున్నారా? ఎప్పుడు వచ్చారు సిటీకి? పొద్దుగాల 7 o'clock వచ్చినాం. ఇటు ఇక్కడికి 7 o'clock వచ్చారు. బస్సులు అప్పటి నుంచి ఏం లేవు. లేవు బస్సులు. అంటే ఇప్పుడు మీకు తెలియదు అంటే బస్సు ఆర్టీసీ సమయం బంద్ ఉందని చెప్పేసి నిరసన చెప్తారని చెప్పేసి తెలియదు మాకు. తెలియదు. తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దాం మరి నెక్స్ట్? ఇంకేం చేద్దామన్నా, ఇంకా బస్సులో పోవాలా లేకపోతే ఏమన్నా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేరు ఇట్లా మరి బస్సులు బంద్ ఉన్నాయని చెప్పేసి? ఎక్కడ ఉంటారు ఇక్కడ? తెలియదు హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి వచ్చారా? సో ఏంది మరి పరిస్థితి ఇప్పుడు? బస్సులు బంద్ అంటే మరి అడిగి అధికారులను అడిగి ప్రయత్నం చేసి 1 గంట సేపటికి వస్తాయి అంటారు. గంట సేపటి వస్తాయని చెప్పారు. కానీ ఇంకా అదేమో వస్తాయో రావో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీశైలం వెళ్తాం. ఓకే అంటే ఎప్పుడు వచ్చారు? 8 o'clock వచ్చాం. 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారు. బస్సులు లేవు ఇప్పుడు. అంటే మీకు తెలియదా అండి ఇక్కడ ఆర్టీసీ సమ్మె జరుగుతుందని తెలుసు కానీ ప్రైవేట్ బస్సులు వస్తాయని వచ్చాం. అంటే మీరు అది డిపో అధికారులను వెళ్ళి అడిగిరా? అడిగాము, వస్తాయి అంటున్నాం. వస్తాయని చెప్తారు. అంటే ఎప్పటిసేపులు వస్తాయట? తెలీదు, టైం తెలీదు, వస్తాయని. అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ బస్సులు రాకుండా ఏందమ్మా పరిస్థితి ఏంది మరి? ఇంటికి వెళ్తాం. అంటే ఇక్కడనే ఉంటారా? హైదరాబాద్ లోకలేనా? బాబు వస్తాయని చెప్తున్నారు కదా, వస్తాయా రావు అసలు? అదే తెలియాలి, ఎవరు తెలియదు. మీలాంటి వాళ్ళకి ఏమైనా అడుగుతామన్నారు అధికారులు? ఏమో తెలియదని ఒకసారి అంటారు, వస్తాయని ఒకసారి అంటారు, అర్థమే తెలియదు. ఎక్కడికి పోవాలమ్మా? శ్రీశైలమే పోవాలి మా ఫ్యామిలీతో ఒకటి. ఏది మరి రాకుండా పరిస్థితి ఏంది మరి? ఇంటికి పోవాలి, ఇంకేం చేస్తాం. ఇప్పుడు పొద్దున 8ంటికి వచ్చిరా? 7:30 8 గంటలకు వచ్చినాము. ఒక బస్సు పోయిందంట, శ్రీశైలం బస్సు, కానీ ఇంకా ఇప్పుడు లేదు. ఏం చెప్తారండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్? ఏమో బాబు, వస్తాయో రావో తెలియదు. మరి రాకుంటే ఇంటికి పోతాం, వస్తేనే శ్రీశైలం పోతాం. ఏం చేస్తాం చెప్పు? ఎక్కడికి వెళ్తారు? వరంగల్ వెళ్తాం. వరంగల్. ఈరోజు ఆర్టీసీ సమ్మెలు బస్సులు బంద్ ఉన్నాయి కదా? బస్సులు బంద్ ఉన్నాయా? జనాలు అయితే వస్తాను కదా, మరి బస్సులు లేవు కదా? బస్సులు లేవు, జనాలు వస్తున్నారు కానీ బస్సులు లేవు. నాకు ఐడియా లేదండి. ఐడియా లేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాం. వరంగల్ నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు సిటీకి? నిన్న వచ్చినాం, ఇట్లా మ్యారేజ్లో వచ్చినాం, పెళ్ళిలా. అంటే మీకు తెలియదు, ఎవరు చెప్పలేరు బస్సులు బంద్ ఉన్నాయని? ఇక మీడియాలో ఉంటాయి కానీ మనం చూడలే. సో మరి ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే వస్తానా. ఇప్పుడు మరి బస్సులు బంద్ అని చెప్తున్నారు, ఇప్పుడు బస్సులు నిరసన చెప్తున్నాయి. బస్సులు ఎప్పుడు చాలు అవుతాయో తెలియదు. ఎట్లా ఏం చేస్తారు మరి? ఏం చేస్తాం సార్, ఇక బస్సులు బంద్ అంటే బాగా కష్టమే అవుతాయి కదా ఇట్లా జర్నీకి. బైకుల మీద పోవాలంటే కూడా కష్టమే, ఎండాకాలం ప్రాబ్లం అయితే కష్టమే. ఇక ఏం చేస్తాం, ఇక కాలం కూడా ఎండాకాలము, బాగా ఎండలు ఉన్నాయి. బస్సులలో పోవాలంటే ఇప్పుడు ఏసీ బస్సులలో పోతేనే ఏదైనా లాంగ్ జర్నీలు ఏదైనా పోతేనే సురక్షితంగా. ఇప్పుడు బండ్ల మీద అంటే పోలేము. అదే సురక్ష ఉండదండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ కదా, ఎండాకాలంలో మనిషికి కొద్దిగా ఏమైనా హెల్త్లు బాగలేదు, రోగాలు, షుగర్ అవి ఇవి ఉంటే ప్రాబ్లంలు అవుతాయి. ఎక్కువసేపు జర్నీ చేయలేరు కదా వాళ్ళు పేషెంట్. ఏం పని చేస్తారన్న నార్మల్గా మీరు? మేము మార్బుల్ వర్క్ చేస్తామండి. మార్బుల్ వర్క్. సో ఎట్లా చూస్తారు మరి? ఆర్టీసీలు నిరసనలకు దిగిరు, మరి ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటుందా? ఏమైనా చేస్తుంది అంటారా? అంటే బస్సులు చాలా అవుతాయా? చాలా ఉద్దేశం ఉందా? ఏదైనా ఉపయోగం చేయాలి, జనాలకు కష్టం పెట్టద్దు. ఏదైనా గవర్నమెంట్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఏమైనా ఉంటే మాట్లాడి స్టార్ట్ చేయాలి. ఏదంటే మన ఊర్లోకి వెళ్ళి వస్తాం, జనాలకు చాలా కష్టం అవుతాయి. మనం చదువుకున్నా కాబట్టి మీడియాలో చూస్తాం, అది తెలుస్తాయి. ఇక చదువుకునేటోళ్ళు ఊరోళ్ళు ఉంటూ వస్తారు సిటీలకు, వాళ్ళు పోవాలంటే చాలా కష్టం అవుతాయి. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉండదు, డబ్బులు ఓడిపోతాయి. ఇది సిటీకి వచ్చినాక డబ్బులు అన్నీ వస్తాయి. ఏదో 100-200 పోతామన్నట్లా వాళ్ళు ఆలోచనలలో వస్తారు. కొద్దిగా ట్రైన్లో పోవాలంటే చాలా కష్టాలు అవుతాయి, జనాలు బాగుంటారు. మళ్ళీ అటు ఇటు తిరగాలి స్టేషన్లో, అంటే వాళ్ళకు తెలియక పరేషాన్ కాక డైరెక్ట్ బస్సులు ఉంటే మనకు డైరెక్ట్ ఎక్కి మనం ఎక్కడ దిగాలి అక్కడ దిగేస్తాం.